పశ్చిమాసియాలోని అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికే ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతమొందిస్తే యుద్ధం ముగిసిపోతుందని, ఆ దేశం లొంగిపోతుందని ట్రంప్ వేసిన లెక్కలు పూర్తిగా తప్పినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రారంభమై రెండో వారంలోకి ప్రవేశించినా ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా ముస్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నుకోవడమే కాకుండా మిడిల్ ఈస్ట్ మరియు ఇజ్రాయెల్ పై దాడులను మరింత ఉధృతం చేసింది. మొదట ఈ యుద్ధం కేవలం 4 నుండి 5 వారాల్లో ముగుస్తుందని ట్రంప్ అంచనా వేయగా, ఇప్పుడు అది సెప్టెంబర్ వరకు, అంటే అమెరికా మధ్యంతర ఎన్నికల వరకు సాగేలా కనిపిస్తోంది. ఇది ట్రంప్ కు రాజకీయంగా పెద్ద గండంగా మారబోతోంది. ఇరాన్ తన పదునైన డ్రోన్లు, క్షిపణులతో 9 దేశాలకు యుద్ధాన్ని విస్తరింపచేసింది. అమెరికా తన ఆయుధాగారం ఖాళీ అవుతుండటంతో ఆందోళన చెందుతోంది. నాయకత్వం పోయినా అధికారాన్ని కింది స్థాయికి బదిలీ చేసే ప్రాసెస్ డ్రైవెన్ వ్యూహంతో ఇరాన్ పట్టు బిగిస్తోంది. అంతర్గత నిరసనల వల్ల ఇరాన్ కూలిపోతుందని భావించిన ట్రంప్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. నెతన్యాహు ప్రోద్బలంతో యుద్ధంలోకి దిగి ఇప్పుడు బయటపడలేక డామిట్ కథ అడ్డం తిరిగింది అని ట్రంప్ ఖచ్చితంగా లోపల మదన పడుతుంటారని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేరుతూ ఉన్నాయి. అగ్రరాజ్యం తన సైనిక సత్తాను చాటుకోవాలని చూస్తుంటే ఇరాన్ మాత్రం వారి సహనాన్ని తీరిగ్గా పరీక్షిస్తోంది. ఈ యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే పరిమితం కాకుండా అమెరికాలోని వైట్ హౌస్ గోడలను కూడా వణికిస్తోంది. ఒక దేశాధినేతను చంపడం ద్వారా శత్రువును లొంగదీయవచ్చని అనుకోవడం ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పుగా చరిత్ర మిగిల్చేలా ఉంది. ఇక ఇరాన్ పౌరులు తమ నాయకుడి మరణాన్ని ఒక విప్లవంగా మార్చుకుని ప్రతిఘటిస్తున్నారు. ఈ పోరాటం అగ్రరాజ్య అహేతుక నిర్ణయాలకు ఒక చెంపపెట్టులా మారింది. ట్రంప్ ఇప్పుడు అటు యుద్ధాన్ని ఆపలేక, ఇటు గెలవలేక సతమతమవుతున్నారు. యుద్ధం రణక్షేత్రం నుండి ఇప్పుడు వ్యక్తిగత హత్యాకాండ స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి ఇరాన్ ఒక భారీ కుట్ర పనినట్లు బయటపడడం ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఆసిఫ్ మర్చెంట్ అనే పాకిస్తాన్ జాతీయుడిని హ్యూమన్ వెపన్ గా ప్రయోగించి ట్రంప్ తో పాటు ఇతర అగ్రనేతలను అంతమొందించడానికి ఇరాన్ గూఢచారులు ప్లాన్ చేశారు. FBI అధికారులు ఈ కుట్రను ఛేదించి ఆసిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించడం వల్లే తాను ఈ పనికి ఒప్పుకున్నానని ఆసిఫ్ అంగీకరించాడు. ఈ ఆపరేషన్ కోసం అతనికి $5,000 ఆఫర్ చేసినట్లు సమాచారం. ఖమేనీ తనను 2 సార్లు చంపడానికి ప్రయత్నించారని, అందుకే ముందస్తు చర్యగా తాను ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఆదేశాలు ఇచ్చారని ట్రంప్ వివరణ కూడా ఇచ్చారు. గతేడాది జూన్ లో ఖమేనీని చంపే అవకాశం వచ్చినా ట్రంప్ వద్దని వారించారు. కానీ తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలియగానే కఠిన నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తిగత కక్షలు ఇప్పుడు దేశాల మధ్య మహాయుద్ధానికి దారితీశాయి. ఇరాన్ వేసిన ఈ డెడ్లీ ట్రాప్ లో అగ్రరాజ్యం అడ్రస్ గల్లంతయ్యే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం అంటే కేవలం బాంబులు కాదు, అది స్ట్రాటజీ అనే స్లో పాయిజన్ అని ఇరాన్ నిరూపిస్తోంది. అమెరికా B-1 బాంబర్లు ఆకాశంలో తిరుగుతూ ఉన్న క్షేత్రస్థాయిలో లెక్కలు ఇరాన్ కు అనుకూలంగా మారుతున్నాయి. ట్రంప్ తన వ్యక్తిగత భద్రత కోసం ఒక దేశాన్ని యుద్ధంలోకి నెట్టడం ఇప్పుడు అమెరికా ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇరాన్ ఏజెంట్లు అమెరికా గడ్డపైనే తిరుగుతున్నారనే వార్తలు అగ్రరాజ్యంలో కలకలం రేపుతున్నాయి. ఒక పాకిస్తానీ జాతీయుడిని కిరాయి హంతకుడిగా వాడుకోవడం ద్వారా ఇరాన్ తన పంజా ఎంత దూరానికైనా చాచగలదని నిరూపించింది. ఇది కేవలం ఒక హత్యాయత్నం కాదు, అమెరికా గూఢచార వ్యవస్థకు ఒక సవాల్. అగ్రరాజ్యం ఇప్పుడు తన నాయకుడిని కాపాడుకోవడమా లేక యుద్ధం చేయడమా అనే సందిగ్ధంలో పడిపోయింది. యుద్ధం రెండో వారానికి చేరుకునేసరికి ఇరాన్ తన గణిత వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది కావచ్చు, కానీ ఇక్కడే ఒక ఆర్థిక చిక్కు ఉంది. ఐరన్ డోమ్ ప్రయోగించే ఒక ఇంటర్సెప్టర్ క్షిపణి ధర సుమారు 50 కోట్ల రూపాయలు. అదే ఇరాన్ పంపే షాహిద్ డ్రోన్ ధర కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే. అంటే అమెరికా గాలిలో యుద్ధం చేస్తుంటే ఇరాన్ అంకగణితంతో యుద్ధం చేస్తోంది. యుద్ధం ఇక్కడ బాంబుల పోటీ కాదు, ఇది బ్యాంక్ బ్యాలెన్స్ పోటీ. అమెరికా మిత్ర దేశాలు ఎయిర్ డిఫెన్స్ కోసం వేలాది కోట్లని గాలిలో తగలేస్తున్నాయి. ఇరాన్ కేవలం మిస్సైళ్లతో కొట్టడం లేదు, ప్రపంచ మార్కెట్ నాడిని నొక్కుతోంది. రష్యా తన ఉపగ్రహాల సాయంతో అమెరికా ఆయువు పట్ల వివరాలు ఇస్తుంటే, చైనా తన ఫ్యాక్టరీల నుండి ఆయుధ విడిభాగాలు పంపిస్తోంది. అమెరికాకు స్థావరాలిచ్చిన దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇన్నాళ్ళు కడుపులో చల్ల కదలకుండా రాజ్యం చేసిన షేకులకు భయం అంటే ఎలా ఉంటుందనేది తెలుస్తోంది. దుబాయ్, దోహా, కువైట్, ఒమన్ దేశాల పీక మీద ఇరాన్ కత్తి పెట్టింది. ప్రపంచ వాణిజ్య హబ్ గా మారిన దుబాయ్ లో బాంబులు పడితే ఇన్వెస్టర్లు భయపడతారు, టూరిస్టులు పారిపోతారు. అప్పుడు గల్ఫ్ షేకులు ట్రంప్ కాలర్ పట్టుకుని యుద్ధం ఆపు అని నిలదీయడం ఖాయం. ఇరాన్ వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ శత్రువును ఆర్థికంగా దివాలా తీయించడం,
వందలాది చౌకైన డ్రోన్లను ఒకేసారి ప్రయోగించడం చేస్తోంది. ఖరీదైన రక్షణ క్షిపణులను ఖాళీ చేస్తోంది. ఇది ఒక రకమైన స్లో పాయిజన్ లాంటిది. అమెరికా తన సంపదను గాలిలో తగలేస్తూ ఉంటే ఇరాన్ మాత్రం తన ఆయుధాగారాన్ని చైనా సాయంతో నింపుకుంటోంది. ఈ ఆర్థిక యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో అర్థం చేసుకోవడం కష్టం కాదు. అగ్రరాజ్యం ఇప్పుడు ఆయుధాలతో కాదు, అంకెలతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హర్మోజ్ జలసంధిని అడ్డుకోవడంతో దాదాపు 200 షిప్పులు, వేల మంది సైలర్లు సముద్రంలోని ఇరుక్కుపోయారు. సప్లై చైన్ నిలిచిపోవడంతో ప్రపంచ మార్కెట్లు గడగడలాడుతున్నాయి. డ్రోన్లతో రిఫైనరీలను తగలబెడుతుండడంతో సౌదీ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. ఖతార్ గ్యాస్ ఆగిపోయింది. రోజుకు వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. నిజానికి ఇరాన్ అంటే కేవలం ఎడారి కాదు, అది పర్వతాల చక్ర వ్యూహం. జాగ్రోస్ పర్వతాలు, లోయలు భూతల సైన్యానికి నరక ద్వారాలు. అందుకే ట్రంప్ మొదట ఆర్మీని పంపుతారని గర్జించినా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఇజ్రాయెల్ ను బిజీగా ఉంచడానికి ఇరాన్ తెలివిగా హిజ్బుల్లాను రంగంలోకి దించింది. దాంతో లెబనాన్ ఫ్రంట్ తెరుచుకుంది. ఇజ్రాయెల్ కు అక్కడ చేతి నిండా పనిపెట్టి ఇటు ఇరాన్ తీరికగా గల్ఫ్ దేశాల గొంతు నొక్కుతోంది. యుద్ధం ఇప్పుడు ఒకే దిశగా లేదు, 5 దిశల్లో మండుతోంది. బలవంతుడు బలహీనుడిని ఆయుధంతో జయిస్తాడేమో కానీ బలహీనుడు బుద్ధితో గెలుస్తాడని ఇరాన్ నిరూపిస్తోంది. అమెరికా దగ్గర ఆయుధాలు, తలపొగరు రెండూ ఉన్నాయి, కానీ ఇరాన్ దగ్గర ఆట ఉంది. అమెరికా యుద్ధం చేయడానికి వచ్చింది, కానీ ఇప్పుడు బయటపడడానికి మార్గం వెతుకుతుంది. అగ్రరాజ్యం ఇప్పుడు యుద్ధం చేయడం లేదు, ఇరాన్ వేసిన ఉచ్చులో పడి ఊపిరాడక తడపడుతోంది. భారత ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తూ పౌరులను తరలిస్తోంది. కానీ స్టాక్ మార్కెట్ కుప్పకూరడం, రూపాయి విలువ పడిపోవడం మన ఆర్థిక వ్యవస్థపై స్లో పాయిజన్ లా పనిచేస్తూ ఉంది. సెప్టెంబర్ వరకు యుద్ధం సాగితే ట్రంప్ రాజకీయ భవిష్యత్ అంధకారమే. ఈ సంక్షోభం ఊహించని మలుపులు తిరగడం ఖాయం. ఒక సామాన్యుడి నుండి దేశాధినేత వరకు అందరూ ఈ యుద్ధం వల్ల ప్రభావితమవుతున్నారు. ట్రంప్ తన పట్టును సడలించకపోతే ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇది ముగింపు పలికే అవకాశం ఉంది.